శాంతి. ఈరోజు మురళీ సారాంశం ఉంది. मीठे बच्चे बाप आए हैं अनाथों को सनाद बनाने, सबको दुखों से छुड़ाकर సుఖధామ్ మే లే జానే. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, బాబా వచ్చారు అనాథలను సనాథులుగా తయారు చేయడం కోసం. బాబా అందరినీ దుఃఖాల నుండి విడిపించి సుఖధామం తీసుకెళ్లడం కోసం బాబా వచ్చారు. అనాథలను సనాథలుగా అంటే ఏమీ లేనటువంటి వారిని అందరూ ఉండేటువంటి వారిగా తయారు చేయడం. प्रश्न है, कलब कलब बाप अपने बच्चों को कौन सी धैर्य देते हैं? ప్రతి కల్పంలో బాబా వచ్చి తన పిల్లలకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? उत्तर है, मीठे बच्चे तुम बेफिक्र रहो, विश्व में शांति स्थापन करना, सर्व को दुखों से छुड़ाना मेरा काम है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు నిశ్చింతంగా ఉండండి. విశ్వంలో శాంతి స్థాపన చేయడము, అందరినీ దుఃఖాల నుండి విడిపించడము ఇది నా యొక్క పని అని బాబా అంటూ ఉన్నారు. मैं ही आया हूँ तुम बच्चों को इस रावण राज्य से छुड़ाकर राम राज्य में ले चलने. బాబా వచ్చారు మనందరినీ ఈ రావణ రాజ్యం నుండి విడిపించి రామరాజ్యంలోకి తీసుకెళ్లడం కోసము అంటున్నారు. तुम बच्चों को वापिस ले जाना मेरा ही फर्ज है. బాబా అంటున్నారు, మిమ్మల్ని నా తోడు తీసుకెళ్లడము ఇది నా యొక్క కర్తవ్యము అని బాబా అంటున్నారు. గీత హే, చోడ్ బి దే ఆకాశ సింహాసన్ ఆజారే ధర్తీ పర్. బాబాను మనం భక్తిలో ఇలా పిలుస్తూ వచ్చాం, భగవంతుడా మీ ఆకాశ సింహాసనాన్ని వదిలైనా పర్వాలేదు, రండి ఈ భూమిపైకి రండి అని పిలుస్తూ వచ్చాం. ఓం శాంతి. बच्चों ने गीत सुना, बच्चे याद करते हैं अपने परम प्रिय परमात्मा को. फिर से आओ क्योंकि माया की परछाई पड़ गई है अथवा रावण राज्य हो गया है, सब दुखी ही दुखी है. మరి బాబా అంటూ ఉన్నారు, పిల్లలు మీరు ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయండి, ఎందుకంటే ఇప్పుడు అంతటా కూడా మాయా యొక్క పరిచాయి ఏర్పడింది. రావణ రాజ్యంనే చూస్తూ ఉన్నాము, అందరూ దుఃఖీగానే ఉన్నారు. కాబట్టి టోటల్గా ప్రపంచం పతితంగా అయిపోయింది. तो बाबा कहते हैं कि मैं कलब 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 के संगम युगे आता हूँ. 5000 वर्ष पहले भी आया था, फिर से कलब के संगम युगी आया हूँ. బాబా అంటున్నారు, పిల్లలు నేను ప్రతి కల్పం సంగమ యుగంలోనే వస్తాను. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా వచ్చారు సంగమ యుగంలో, అలాగే ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. బాప్ ఆకర్ ఆతత్ దేతే హే, బచ్చే బేఫికర్ రహు, యహ మేరా హీ పార్ట్ హే. బాబా వచ్చి మనందరికీ కూడా ఓదార్పుని ఇస్తూ ఉన్నారు. పిల్లలు మీరు నిశ్చింతంగా ఉండండి, ఇది నా యొక్క పాత్ర ఉంది అంటున్నారు. బచ్చే कहते हैं, బాబా आओ आकर फिर से राजयोग सिखाओ, पति दुनिया को आकर पावन बनाओ. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు పతితమైనటువంటి ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి. ఈ సమయంతో సబ్ ఆర్ఫన్ హే. ఇలా మనమే పిలుస్తూ వచ్చాం కదా భగవంతుణ్ణి, భక్తిలో అరకల్పం నుండి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ వచ్చాం. బాబా అంటున్నారు, పిల్లలు నేను వచ్చేసరికి మీరు ఎలా అయిపోయారు? అనాథలుగా అయిపోయారు. ఎందుకంటే ఆత్మలో ఉన్నటువంటి అసలైన సంపదలను మర్చిపోయాం, కోల్పోయాము. తర్వాత పరమాత్మ తండ్రితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయాం. ऑर्फन उनको कहा जाता है जिनको माँ बाप नहीं हो, आपस में लड़ते झगड़ते रहते हैं, सब बड़े दुखी है, सारी दुनिया में अशांति है. इसलिए बच्चों को दुख से पार कर व रावण के राज्य से छुड़ाकर राम राज्य सुखधाम में ले जाने आया. బాబా అంటున్నారు, దుఃఖము అశాంతి ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో, కావున బాబా వచ్చారు మనల్ని ఈ దుఃఖాల నుండి విడిపించి రావణ రాజ్యం నుండి మనల్ని రామరాజ్యానికి తీసుకెళ్లడం కోసం. బాప్ कहते हैं, यह मेरा फर्ज है,
బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు ఇది నా యొక్క కర్తవ్యము అంటున్నారు. సారే వరల్డ్ కా అర్థాత్ సభీ ఆత్మాओं का एक ही बाप है. మొత్తం ప్రపంచంలో సర్వ ఆత్మలకు తండ్రి ఎవరు అంటే ఒకే ఒక పరమాత్ముడు. सभी कहते हैं हे बेहद के बाबा आप सभी ऊपर से तख्त छोड़कर आए हो. అందరు అంటూ ఉంటారు కదా, బేహద్ తండ్రి మీరు పైనుండి మీ సింహాసనాన్ని వదిలి వచ్చారు కదా. బ్రహ్మ మహతత్వ మే రహతే హేనా, యహా హే జీవాత్మాయే. మరి ఇక్కడ ఉండేది ఎవరు అంటే జీవాత్మలు. వహా హే ఆత్మాओं का स्थान जिसको బ్రహ్మాండ కహా జాతా హై. మరి పరంధామం ఏమిటి అంటే అది బ్రహ్మాండం, అది ఆత్మల యొక్క నివాస స్థానం. तो बाप बच्चों को समझाते हैं यह नाटक है सुख और दुख का. बुलाते भी है हे परमपिता परमात्मा क्योंकि दुखी है. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది నాటకం ఉంది, సుఖ దుఃఖాల నాటకం ఉంది. భగవంతుని మనం పిలుస్తూ వచ్చాం, హే పరంపిత పరమాత్మ రండి అని. ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా దుఃఖీగానే ఉన్నారు. ఏ గీత్ भी इस पर गाया हुआ है बच्चों की क्या भूल हुई है. बाप को भूले है गीता का भगवान जिसने सहज राजयोग सिखाया, अनाथ को सनाद बनाया, उनको नहीं जानते हैं. మరి బాబా వచ్చి ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తున్నారు. గీతా భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాము. బాబా వచ్చి సహజ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అనాథలుగా ఉన్నటువంటి వారిని బాబా సనాథలుగా తయారు చేస్తూ ఉన్నారు. गाते भी है हे अनाथों को सनाद बनाने वाले, अनाथ से सनाद भारत को ही बनाते हैं. మరి అనాథలుగా ఉన్నటువంటి వారిని సనాథలుగా ఎవరు తయారు చేస్తారు అంటే బాబానే వచ్చి తయారు చేస్తారు. భారత్ హీ సనాద్ సదా సుఖీత ప్యూరిటీ పీస్ ప్రాస్పెరిటీ తి. భారతదేశమే సనాతన దేశం, సనాదులుగా కూడా ఉన్నారు. భారతీయులే ఆదిలో సనాదులుగా ఉన్నారు. అనాథ్ సనాథ్ అంటున్నారు బాబా. చాలా సుఖంగా ఉన్నటువంటి వ్యక్తులు, అందరితో మంచి సంబంధాలు ఉన్నటువంటి వారిని బాబా సనాథలు అంటున్నారు. ఇప్పుడేంటి, అన్నీ కోల్పోయారు. అందరితో సంబంధం ఉండి కూడా అనుబంధం లేకుండా ఉంది ఈరోజు ప్రపంచంలో. కాబట్టి బాబా అంటున్నారు, ఇక్కడ అందరు అనాథలు, అక్కడ అందరు సనాథలు. అక్కడ పవిత్రత, శాంతి, సుఖం అన్నీ ఉండేటువంటివి. గృహస్థ ఆశ్రమం ఉండేటువంటిది. భారత్ మహాన్ పవిత్రత గాతే भी है 16 कला संपूर्ण निर्विकारी. यहाँ तो सब अनाथ बन गए हैं, उनको पता ही नहीं है హింసా అహింస కిస్కో కహా జాతా హై. మరి ఇక్కడైతే అందరూ కూడా వికారీగానే అయిపోయారు. సత్యుగంలో 16 కళల సంపూర్ణంగా నిర్వికారిగా ఉంటారు. ఇక్కడంతా హింసనే చూస్తూ ఉన్నాం. సత్యుగంలో అంతా అహింస ఉంటుంది. वह समझते हैं गौ आदि को मारना हिंसा है. बाप कहते हैं 1-2 पर काम कटारी चलाना हिंसा है. रावण की प्रवेशता के कारण सब पतित बन पड़े हैं. మరి పరస్పరం ఒకరిపై మరొకరు కామ వికారంతో వ్యవహరించడం, ఇదే పెద్ద హింస ఉంది. అందరిలో రావణుడు ప్రవేశించేశారు, అందరూ పతితంగా అయిపోయారు. బాప్ कहते हैं नंबर 1 दुश्मन है देह अभिमान, फिर काम क्रोध यह 5 विकार तुम्हारे दुश्मन है. అన్నింటికంటే నంబర్ 1 వికారం ఏంటి అంటే దేహ అభిమానం. కామం, క్రోధం ఇవన్నీ కూడా పంచవికారాలు మీ యొక్క శత్రువులే ఉన్నాయి. जिन्होंने तुम्हें अनाथ बनाया है. बाबा पूछते हैं हे भारतवासी बच्चों, तुम्हें याद आता है कि सतयुग में हम सनाथ थे तो कितने सुखी थे. బాబా అడుగుతున్నారు, హే భారతవాసి పిల్లలు, మరి మీకు గుర్తుకొస్తుందా సత్యుగంలో మీరు ఎప్పుడైతే సనాథులుగా ఉండేవారో ఎంత సుఖీగా ఉండేవారు. మరి ఇప్పుడు ఎలా అయిపోయారు, అందరు కూడా దుఃఖీగా అయిపోయారు. యహా కోయి శరీర్ చోడ్తే హే తో कहते हैं స్వర్గ గయా నరక్ సే గయానా. ఇక్కడ ఎవరైనా శరీరం వదిలి పెడితే ఏమంటూ ఉంటారు, స్వర్గస్థులయ్యారు అని అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ నరకం నుండి వెళ్ళిపోయారు అనే కదా అర్థము. తో సమझाना चाहिए कि भारत इस समय नरक है, इसको రౌరవ్ నరక్ కహా జాతా హై. కాబట్టి వేరే వారికి కూడా అర్థం చేయించాలి, ఈ సమయంలో భారతదేశం నరకంగా ఉంది. నేనేమంటున్నాము అంటే క్షణక్షణ నరకము అంటున్నాం. गरुड़ पुराण में कदाए है और कोई नदी नहीं है,
విషయ సాగర్ మే సబ్ గోతే కాతే హే. మరి గరుడ పురాణంలో రకరకాల కథలు ఉన్నాయి. ఇంకా వేరే నది అంటూ ఏమీ లేదు. విషయ సాగరంలో అందరూ మునకలు వేస్తూ ఉన్నారు. एक दो को काटते दुखी करते रहते हैं, बाप आकर समझाते हैं दुख और सुख का ड्रामा बना हुआ है. ఇదంతా సుఖ దుఃఖాల డ్రామా తయారయ్యింది. బాకీ ऐसे नहीं कि अभी अभी नरक अभी अभी स्वर्ग है. ఇంకా ఇప్పుడిప్పుడే చూస్తే నరకం, ఇప్పుడిప్పుడే చూస్తే స్వర్గం అలా అని కూడా అనలేం కదా. जिसके पास बहुत धन है वह स्वर्ग में है, नहीं धनवान भी दुखी होते हैं. మరి ఎవరి దగ్గర అయితే చాలా డబ్బు వైభవాలు ఉన్నాయో వారు స్వర్గంలో ఉన్నారు అని కూడా అనడానికి వీల్లేదు. ధనవంతులు కూడా ఈ కలియుగంలో దుఃఖీగానే ఉన్నారు. इस समय सारी दुनिया दुखी है. बाप समझाते हैं तुम्हारा धनी है मात पिता, जिसके लिए ही तुम गाते हो तुम मात पिता. मनुष्यों को तो पता ही नहीं, लक्ष्मी नारायण के आगे भी कहेंगे तुम मात पिता. బాబా అంటున్నారు ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో అందరూ కూడా చాలా దుఃఖీగా ఉన్నారు. ఇంకా మాత పిత అని లక్ష్మీనారాయణల ఎదుట వెళ్ళి కూడా అంటూ ఉంటారు. కానీ ప్రతి దేవత తల్లి తండ్రి ఎలా అవుతారు? కావున ఆలోచించాలి ఇది పారలౌకిక తండ్రికి వర్తించేటువంటి మహిమ అని. మనుష్యోంకో తో పతా హీ నహీ, మనుషులకైతే ఎవరికీ తెలియదు. क्योंकि बाप को ही नहीं जानते, बाप रचयिता और उनकी रचना को नहीं जानते. శివ బాబా అయితే రచయిత ఉన్నారు, మరి వారి యొక్క రచనను గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. యహ సృష్టి కా చక్ర హే మాయా కా చక్ర నహీ కహెంగే. ఇదంతా కూడా కాల చక్రం ఉంది, మాయా యొక్క చక్రం అనైతే అనలేం కదా. మాయా 5 विकारों को कहा जाता है. धन को संपत्ति कहा जाता है. संपत्तिवान भव, आयुष्वान भव, पुत्रवान भव. यह आशीर्वाद बाप ही देते हैं. మరి బాబా అంటున్నారు ధనాన్ని సంపద అని అంటూ ఉంటారు. మరి మహిమలో కూడా ఆ విధంగా దేవతల యొక్క మహిమలో కూడా చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ అని ఇలా కూడా మహిమ చేస్తూ ఉంటారు, వారికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. बाकी वह सब तो भक्ति मार्ग के गुरु है. ज्ञान सागर एक ही है जिसके लिए गाते हैं. ఇంకా భక్తి మార్గం యొక్క గురువులనైతే చాలానే చూస్తూ ఉన్నాం. జ్ఞాన సాగరుడైతే ఒకే ఒక శివ బాబా ఉన్నారు. మరి వారి గురించే ఇదంతా మహిమ ఉంది కదా. గీతా సునాకర్ ఫిర్ కహ దేతే శ్రీ కృష్ణ భగవాన్ వాచ్. अरे कृष्ण कैसे भगवान होगा, यह तो ऊपर वाले को बुलाते हैं कि रूप बदल कर आओ. तुम आत्माएं तो रूप बदलती हो, बाप भी तो मनुष्य तन में ही आएंगे ना, बैल पर तो नहीं आएंगे ना. బాబా అంటున్నారు ఈ విధంగా రూపం మార్చుకొని రండి అని కూడా పిలిచారు కదా. మరి బాబా ఎద్దు వాహనంలో అయితే రారు కదా. బాబా ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తారు. तुम कहते हो बाबा आप भी हमारे माफिक रूप बदल कर मनुष्य तन में आओ, मैं कोई बैल व कच्छ मच्छ में नहीं आता हूँ. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు, నేను ఏ ఎద్దు వాహనంలో రానే రాను. पहले पहले मनुष्य सृष्टि रची जाती है प्रजापिता ब्रह्मा द्वारा. तो 2 बाप हो गए, एक तो परमपिता परमात्मा शिव जिसको कहते हैं हे अनादों को सनाद बनाने वाले बाबा आओ. फिर गाते हैं ज्ञान सूर्य प्रकट. బాబా అంటున్నారు ఇప్పుడైతే మనం ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం తెలుసుకున్నాము. పరంపిత పరమాత్మ వచ్చారు, ఇప్పుడు మనందరినీ కూడా సనాదులుగా తయారు చేస్తున్నారు బాబా. జ్ఞాన సూర్యుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఈ స్కేల్ को भी समझना चाहिए ना, భారత్ पर ही खेल है बाकी वह बाय प्लॉट है. మరి ఈ ఆటను గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి, మిగతావన్నీ కూడా బై ప్లాట్స్ ఉన్నాయి అంటున్నారు. భారత్ కా దేవీ దేవతా ధర్మ ही श्रेष्ठ नंबर 1 है. दैवी धर्म दैवी कर्म श्रेष्ठ थे, अब धर्म कर्म भ्रष्ट बन गए हैं. మరి భారతదేశంలోనే దేవీ దేవతా ధర్మం శ్రేష్టమైనటువంటిది నంబర్ 1 ధర్మం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ధర్మము కర్మము అన్ని భ్రష్టంగా అయిపోయాయి కదా. బాప్ సమझाते हैं धर्म मुख्य है 4, सबसे पहले है देवी देवता धर्म. सतयुग स्थापना का कर्तव्य एक बाप ही करेंगे ना. అన్నింటికంటే ముఖ్యమైనది అయితే 4 ధర్మాలు.
దేవీ దేవతా ధర్మం అందులోనూ చాలా ముఖ్యమైనటువంటిది. సత్యుగ స్థాపన కర్తవ్యం ఒక్క బాబానే చేస్తారు కదా. వహే హెవెన్లీ గాడ్ ఫాదర్. बाप कहते हैं मैं कलब के एक ही संगम युगे आता हूँ. तुम बच्चे जानते हो हम सनाद बन रहे हैं. अनादों को सनाद बनाने वाला एक ही बाप है. అనాథలను సనాథలుగా తయారు చేసేవారైతే ఒక్క శివ బాబానే ఉన్నారు. ఇంకా వేరే ఎవరిని కూడా అనాథలు సనాథలు అని ఇలా బయట వేరే వారు ఎవరు కూడా చెప్పలేరు కదా. బాబానే మనకు తెలియజేస్తూ ఉన్నారు. मनुष्य मनुष्य को तो अल्पकाल का ही सुख दे सकते हैं. ఏ హై హీ దుఃఖీ దునియా. మరి మనుషులు మనుషులకు కేవలం అల్పకాలికమైన సుఖాన్ని ఇవ్వగలుగుతారు. ఇదేమిటి అంటే ఇది దుఃఖం యొక్క ప్రపంచం కదా. త్రాహి త్రాహి కర్తే రహతే హే. భారత్ సుఖదాం తా అభి దుఃఖదాం హే. ఇంకా త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. భారతదేశం ఒకప్పుడు సుఖధామంగా ఉండేటువంటిది. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే దుఃఖధామంగా అయిపోయింది. आए है शांति धाम से अब नाटक पूरा होता है. यह चोला पुराना हो गया है. ఇంకా ఇప్పుడు నాటకం పూర్తిగా వస్తుంది. ఇంకా ఈ దేహం అయితే పాతదిగా అయిపోయింది కదా. పహలే పవిత్ర తే అభి అపవిత్ర హే. ఇంతకుముందు అందరూ పవిత్రంగా ఉండేటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? అపవిత్రంగా అయిపోయారు. ఆధా కలప్ రామ్ రాజ్య హే, ఆధా కలప్ రావణ్ రాజ్య హే. అభి తుమ్ ఈశ్వరీయ గోధుమే హో. అరకల్పం రామరాజ్యం, అరకల్పం రావణ్ రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మనం ఈశ్వరుడి యొక్క ఒడిలోకి వచ్చాం. ఇది ఈశ్వరీయ కుటుంబం ఉంది. దాదా హే శివ్ బాబా, ప్రజాపిత బ్రహ్మ హే బాబా. యహీ రియాలిటీ హే. తుమ్ జాన్తే హో నిరాకార్ బాప్ నే ప్రవేశ్ కియా హే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఈ విధంగా ప్రజలందరికీ పిత, సంగమ యుగం యొక్క అలౌకిక తండ్రి ఉన్నారు. శివ్ బాబా అయితే ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు. ఇదే రియాలిటీ అని బాబా అంటున్నారు. బాబా ఒక మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తారు. వహ బాప్ బయట ఆత్మాओं से बात करते हैं, उनको रूहानी सर्जन कहा जाता है. బాబానే ఇప్పుడు ఆత్మలందరితో మాట్లాడుతూ ఉన్నారు. బాబానే ఏమంటున్నాము అంటే ఆత్మిక సర్జన్ అని కూడా అంటూ ఉన్నాం. रूह को इंजेक्शन लगाते हैं. यह जो आत्मा को निर्लेप कहते हैं, लेकिन आत्मा कैसे निर्लेप होगी? आत्माओं में ही संस्कार है जिस अनुसार जन्म लेती है. మరి బాబా అంటున్నారు ఆత్మలకి బాబా ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆత్మను నిర్లేపి అంటూ ఉంటారు. కానీ ఆత్మ నిర్లేపి ఏ విధంగా అవుతారు? అవ్వరు కదా. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు అనేవి ఉంటూ ఉంటాయి. మరి ఆ సంస్కారాల అనుసారంగానే జన్మ తీసుకోవడం కూడా జరుగుతుంది కదా. అవి తుమ్ బచ్చే పరంపిత పరమాత్మా కో జాన్తే హో, సబ్ ఉన్కో హీ యాద్ కర్తే హే. హే పతిత్ పావన్ పరంపిత పరమాత్మ, ఆప్ ఇస్ మనుష్య సృష్టికే బీజ్ రూప్ బాప్. మరి అందరూ ఆ పరంపిత పరమాత్మనే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పరమాత్ముడే ఎవరు అంటే ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు. పరమాత్ముడే బీజ రూపుడు, చైతన్యమైనటువంటి వారు, జ్ఞాన సాగరుడు. సారీ నాలెడ్జ్ ఆత్మా మే హే, ఫిర్ సంస్కారో అనుసార్ పడాయి సే జాకర్ తుమ్ రాజా బంతే హో. మొత్తం సంస్కారాలు అంటే మొత్తం జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది. సంస్కారాల అనుసారంగా ఈ చదువు ఆధారంగా వెళ్ళి జన్మ తీసుకుంటారు. బాప్ మే భీ జ్ఞాన్ కే సంస్కార్ హే, సృష్టి కే ఆది మధ్యంత్ కా జ్ఞాన్ హే. బాబాలోనే మొత్తం జ్ఞానం యొక్క సంస్కారం ఉంది. సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది కదా. तुमको भी त्रिकालदर्शी बनाते हैं. तुम जानते हो कि हम आत्मा ये मूल वतन से आती है. బాబా ఇప్పుడు మనందరినీ త్రికాలదర్శిగా చేస్తూ ఉన్నారు. ఆత్మలన్నీ కూడా పరంధామం నుండి వచ్చాయి కదా. బ్రహ్మకు పరమాత్మా నహీ కహ సక్తే. బాప్ ఆకర్ జో నాలెడ్జ్ సునాతే హే ఉస్కా నామ్ రఖా హే గీత. మరి బ్రహ్మతత్వంని ఎవరు కూడా పరమాత్మ అని అనలేరు కదా. బాబానే వచ్చి మనందరికీ కూడా జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానంనే ఏమంటున్నాము అంటే సత్య గీత అంటూ ఉన్నాం. बाप ही आकर राजधानी स्थापन करते थे और कोई राजधानी नहीं स्थापन करते. బాబానే వచ్చి ఇప్పుడు దైవీ రాజధాని యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే ఎవరు కూడా రాజధాని యొక్క స్థాపన చేయరు కదా. అభి రాజధాని స్థాపన హోనీ హే ఇస్లియే పవిత్ర బన్నా.
ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన చేసేదే ఉంది, జరిగేదే ఉంది. అందువలన బాబా అంటున్నారు పిల్లలు మీరు పవిత్రంగా తయారవ్వండి అని. अभी बाप तुम बच्चों को नॉलेज देकर पवित्र बनाए, धन का बनाते हैं, ड्रामा का अक्षर भी कोई नहीं जानते हैं. బాబా ఇప్పుడు మనల్ని పవిత్రంగా తయారు చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. డ్రామా గురించి ఎవరికి తెలియదు కదా. यह अनादि अविनाशी ड्रामा है, सभी आत्माओं को अविनाशी पार्ट मिला हुआ है. ఇది అనాది అవినాశి డ్రామా ఉంది. ఆత్మలందరికీ కూడా अविनाशी पात्र लभिंचिंदी. परमात्मा का भी पार्ट है. बाबा ने समझाया है कि शिव कोई इतना बड़ा लिंग नहीं है, उनको कहा जाता है परमपिता परमात्मा. మరి బాబా అర్థం చేయిస్తున్నారు. మరి శివుడు అంటే చాలా పెద్ద లింగాకారం ఏదైతే చూపిస్తూ ఉంటారో అంత పెద్ద లింగాకారం అయితే కాదు కదా. పరంపిత పరమాత్మ ఉన్నారు. आत्मा का रूप क्या है? स्टार लाइट चमकता है, ब्रुकुटी के बीच अजब सितारा. इतनी छोटी सी आत्मा में कितना बड़ा पार्ट है. ఆత్మ అయితే చాలా చిన్న జ్యోతిర్బిందు స్వరూపం, నక్షత్రము మెరుస్తూ ఉంటుంది బ్రుకుటి మధ్యలో. మరి ఇంత చిన్న ఆత్మలో చూడండి ఎంత పెద్ద పాత్ర ఉందో. వండర్ హేనా. బాప్ कहते हैं मेरी आत्मा में भी पार्ट है, భక్తి మార్గ మే మే తుమ్హారీ కితనీ సర్వీస్ కర్తా హూ. మరి ఆత్మలోనే పాత్ర ఉంది కదా. భక్తి మార్గంలో కూడా అంటున్నారు బాబా నేను ఎంతగా వచ్చి మీ యొక్క సర్వీస్ చేశాను. इस समय तो बड़ा वंडरफुल पार्ट है, कलप कलप तुम बच्चों का पार्ट चलता रहता है. చాలా వండర్ఫుల్ పాత్ర ఉంది. కల్పకల్పం బాబా అంటున్నారు మీదే అద్భుతమైనటువంటి పాత్ర నడుస్తుంది అని. యాక్టర్స్ भी नंबरवार होते हैं, सबसे पहले है बाबा. बाप के पास जो नॉलेज है वह सबको देते हैं. మరి అందరికంటే ముందు బాబా ఉన్నారు. బాబా దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అది మన అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది. అబ్ పురుషార్థ్ కర్ ఊంచ్ పద్ పావు, జో సీట్ చాహియే లో. బాబా అంటున్నారు పిల్లలు మీరు పురుషార్థం చేసి ఉన్నతమైనటువంటి పదవిని పొందండి. మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ని పొందండి అంటున్నారు. పురుషార్థ్ కర్నా హే ప్రాలబ్ధ్ కేలియే. మరి పురుషార్థం దేనికోసం చేయాలి అంటే ప్రాలబ్ధాన్ని పొందడం కోసం చేయాలి. బేహద్ కే బాప్ ద్వారా బేహద్ కా సుఖ్ లేనే కేలియే. బేహద్ తండ్రి ద్వారా బేహద్ సుఖాన్ని పొందడం కోసం. జగత్ అంబా को कहा जाता है गॉडेस ऑफ नॉलेज. कहाँ से नॉलेज मिली? ब्रह्मा से. ब्रह्मा को किसने दिया? शिव परमात्मा ने. మరి బేహద్ తండ్రి ఇప్పుడు మనకు బేహద్ సుఖం యొక్క జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మరి శివ్ బాబా ఫస్ట్ బ్రహ్మాకి ఇస్తే బ్రహ్మ ద్వారా మనందరికీ లభిస్తుంది. జగదంబాను విద్యాదేవి అని కూడా అంటాం కదా. వారికి కూడా ఎక్కడి నుండి జ్ఞానం లభించింది అంటే బ్రహ్మ ద్వారా. బ్రహ్మకి ఎక్కడి నుండి అంటే శివ్ బాబా ద్వారా. तो ब्रह्मा द्वारा ब्रह्मा कुमार कुमारियों को यह नॉलेज मिल रही है, जो ब्राह्मण फिर इस यज्ञ के निमित्त बनते हैं. కాబట్టి బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమార్ కుమారులకు ఈ జ్ఞానం లభిస్తుంది. మనం ఇప్పుడు బ్రాహ్మణులం, ఈ యజ్ఞానికి నిమిత్తంగా తయారవుతూ ఉన్నాం. इनको कहा जाता है रुद्र ज्ञान यज्ञ, जिसमें यह सारी पुरानी दुनिया खत्म हो जाएगी. దీన్ని ఏమంటున్నాము అంటే రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటున్నాం. ఇందులోనే మొత్తం పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. त्योहार सभी इस संगम के है, शिव के बदले कृष्ण रात्रि के है, कृष्ण का जन्म रात में दिखा दिया है. బాబా అంటున్నారు పండగలు ఇవన్నీ కూడా ఈ సమయంవే. శివ్ బాబాకు బదులుగా శ్రీకృష్ణుని చూపించారు. కృష్ణ జన్మ రాత్రి సమయంలో చూపిస్తారు. శివరాత్రి కా అర్ధ నహీ సమజ్తే హై, కలియుగ్ హై రాత్, సత్యుగ్ హై దిన్. శివరాత్రి యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు. కలియుగము అంటే రాత్రి, సత్యుగము అంటే పగలు అంటున్నారు. రాత్ మే ఆకర్ దిన్ బనాతే హై, ఉస్కో కహా జాతా హై శివ్ జయంతి. మరి రాత్రి సమయంలోనే బాబా వస్తారు. బాబా వచ్చి ఏం చేస్తారు? రాత్రిని పగలుగా మారుస్తారు.
यह शिव शक्ति सेना भारत को स्वर्ग बनाने वाली है, देखो कैसे గుప్త్ బయట పడాతే హే. మరి ఇక్కడ శివశక్తి సైన్యంని చూస్తూ ఉన్నాం. ఈ శివశక్తి సైన్యం ఏం చేస్తారు అంటే భారతదేశం యొక్క గుప్తమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. योग बल से राज्य लेते हैं, ప్రాచీన్ రాజ్యోగ్ మషూర్ హేనా. యోగ బలంతో మనం ఇక్కడ రాజ్యం తీసుకుంటూ ఉన్నాం. ప్రాచీన రాజ్యోగం కూడా ప్రసిద్ధంగా ఉంది కదా. జిస్సే విశ్వకి రాజాయి మిల్తీ హే. మరి దీంతో విశ్వం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. సభీ పావన్ హో జాతే హే, ఏ నాలెడ్జ్ ఆత్మ ధారణ కర్తీ హే. మరి అందరూ కూడా పవిత్రంగా తయారవుతారు. ఈ జ్ఞానం ఆత్మనే ధారణ చేస్తుంది కదా. ఆత్మ కా భీ జ్ఞాన్ కోయి మే నహీ హే. మరి ఆత్మ యొక్క జ్ఞానం కూడా వేరే ఎవరిలో లేనే లేదు. వహా ఆత్మ కా జ్ఞాన్ रहता है, బాకీ పరమాత్మ కా రచన కా నహీ. మరి సత్యుగంలో అయితే ఆత్మల యొక్క జ్ఞానమే ఉంటుంది, అంతేగాని పరమాత్మ ఇంకా వేరే ఎవరి యొక్క జ్ఞానం కూడా ఉండదు కదా. అంటే ఆత్మ యొక్క జ్ఞానం కూడా ఇంత స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ ఆత్మ జ్ఞానం ఎందుకు అంటున్నాము అంటే ఆత్మ పూర్తిగా తన యొక్క స్వస్వరూపంలో ఉంటుంది. ఎవరు కూడా అక్కడ ఎవరిని దేహభ్రాంతితో చూడడం అనేది ఉండదు, ఎలాంటి వికారాలు ఉండవు. ఆత్మ తన యొక్క మూల గుణాలతో వ్యవహరిస్తుంది. ప్రేమ స్వరూపంగా, శాంతి స్వరూపంగా, సుఖ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, పవిత్రతా స్వరూపంగా వ్యవహారంలోకి వస్తుంది. కాబట్టి ఆత్మ జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నాం. కానీ పరమాత్మని జ్ఞాపకం చేయటం, పరమాత్మ యొక్క స్మృతి ఏది ఉండదు. यह नॉलेज सिर्फ तुम ब्राह्मणों को ही है, तुम सबसे ऊंच हो जो रूहानी సేవా करते हो. బాబా అంటున్నారు ఈ జ్ఞానం కేవలం మీలోనే ఉంది, మీరు అందరికంటే చాలా ఉన్నతమైనటువంటి వారు, ఇప్పుడు మీరు అందరి యొక్క ఆత్మిక సేవ చేస్తున్నారు అని బాబా అంటున్నారు. ఏక్ ముసాఫిర్ ఆతే హే తుమ్ సజనియోం కో గోరా బనానే. ఒకే ఒక ముసాఫిర్ శివ్ బాబా యాత్రికుడు వస్తారు, మనందరినీ కూడా ఎలా తయారు చేస్తారు? బాబా వచ్చి సుందరంగా తయారు చేస్తారు. ఏక్ ముసాఫిర్ బాకీ సబ్ హే సజనియా. బాబా ఒక్కరు యాత్రికుడు, ఇంకా మనం అందరం కూడా ఎవరము అంటే బాబా యొక్క ప్రేయసులం. ప్రజా బన్నేవా ముక్తిధామ్ మే నివాస్ కర్నే వాలి బడి బారాత్ హే. ప్రజలుగా తయారవ్వాలి అన్న, ముక్తిధామంలో నివసించాలి అంటే చాలా పెద్ద ఊరేగింపే ఉంటుంది అని బాబా అంటున్నారు. సాజన్ ఆతే హీ హే సబ్కో శృంగార్ కర్ లే జానే. మరి శివ్ బాబా సాజన్ వస్తారు దేనికోసము అంటే అందరినీ అలంకరించి తనతో పాటు తీసుకెళ్లడం కోసం. సభీ మచ్చరం సదృశ్య జాయంగే. ఇంకా చివరికి ఆత్మలు అందరూ కూడా ఎలా వెళ్తారు? దోమల గుంపు వలె చివరికి ఇంటికి వెళ్తారు అంటున్నారు. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. लाइट हाउस बनना है. एक आंख में शांतिधाम, दूसरी आंख में सुखधाम फिरता रहे. లైట్ హౌస్ గా తయారవ్వాలి. ఒక కంటిలో శాంతిధామము, ఇంకొక కంటిలో సుఖధామమే తిరుగుతూ ఉండాలి అంటున్నారు. ఇస్ దుఃఖధామ్ కో దేఖ్తే హుయే భీ నహీ దేఖ్నా హై. ఈ దుఃఖధామంని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. ఈ దుఃఖధామంని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. సెకండ్ పాయింట్ ఉంది. बाप समान नॉलेज में फुल बन बेहद सुख लेने के लिए पूरा पुरुषार्थ करना है. బాబా సమానంగా జ్ఞానంలో ఫుల్గా అయి బేహద్ సుఖాన్ని పొందడంలో పూర్తి పురుషార్థం చేయాలి. బాబా సమానంగా నాలెడ్జ్ ఫుల్గా అయి బేహద్ సుఖం పొందడంలో పూర్తి పురుషార్థం చేయాలి.
जो नॉलेज मिली है वह दूसरों को भी देनी है. ఏదైతే జ్ఞానం లభించిందో అది ఇతరులకు కూడా ఇవ్వాలి అని బాబా అంటున్నారు. ఏదైతే జ్ఞానం లభించిందో అది ఇతరులకు కూడా ఇవ్వాలి అంటున్నారు. वरदान है सर्व प्राप्तियों की स्मृति से उदासी को तलाक देने वाले खुशियों के खजाने से संपन्न भव. సర్వ ప్రాప్తుల యొక్క స్మృతితో ఉదాసీనతకు వీడ్కోలు చెప్పేవారు సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా కండి. సర్వ ప్రాప్తుల యొక్క స్మృతితో ఉదాసీనతకు వీడ్కోలు ఇచ్చేవారు సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా కండి. संगम युग पर सभी ब्राह्मण बच्चों को बाप द्वारा खुशी का खजाना मिलता है. इसलिए कुछ भी हो जाए, भले यह शरीर भी चला जाए, लेकिन खुशी के खजाने को नहीं छोड़ना. సంగమ యుగంలో బ్రాహ్మణులైనటువంటి మనందరికీ కూడా సంతోషం యొక్క ఖజానా లభిస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఏదేమైనప్పటికీ భలే మీరు శరీరాన్ని వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ సంతోషం యొక్క ఖజానాను మాత్రం మర్చిపోకూడదు, వదలకూడదు అంటున్నారు. सदा सर्व प्राप्तियों की स्मृति में रहना तो उदासी को तलाक मिल जाएगी. ఎల్లప్పుడూ సర్వ ప్రాప్తుల యొక్క స్మృతిలో ఉండాలి, అప్పుడే ఉదాసీనతకు వీడ్కోలు పలకగలుగుతారు అంటున్నారు. అప్పుడే ఉదాసీనతకు వీడ్కోలు పలకగలుగుతారు. దందే దోరీ మే బల్ నుక్సాన్ भी हो जाए तो भी मन में उदासी की लहर ना. వ్యాపార వ్యవహారాల్లో భలే మీకు నష్టం కలగవచ్చు, అయినా బాబా అంటున్నారు మీ మనసులో ఉదాసీనత యొక్క అల అనేది రాకూడదు అంటున్నారు. క్యూకి అకుట్ ప్రాప్తియోం కే ఆగే యహ క్యా బడి బాత్ హై. బాబా అంటున్నారు చాలా గొప్ప ప్రాప్తుల ముందు ఇదేం పెద్ద విషయము అని బాబా అంటున్నారు. అగర్ ఖుషీ హే తో సబ్ కుచ్ హే, ఖుషీ నహీ తో కుచ్ భీ నహీ. ఒకవేళ సంతోషం ఉంది అంటే బాబా అంటున్నారు అంతా ఉన్నట్లే, ఒకవేళ సంతోషం లేదు అంటే ఏమీ లేనట్లే అని బాబా అంటున్నారు. స్లోగన్ ఉంది, मास्टर दुख हरता सुख करता का पार्ट बजाने के लिए सर्व प्राप्तियों से संपन्न बनो. మాస్టర్ దుఃఖ హర్త సుఖ కర్త యొక్క పాత్రను వహించడం కోసం సర్వ ప్రాప్తులతో సంపన్నంగా కండి. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా కండి. భగవాన్ వాచ్ बच्चों के प्रति बच्चे वह गुरु सत शास्त्र मत कोई मेरी मत नहीं है, यह तो सिर्फ मेरे नाम की मत देते हैं, परंतु मेरी मत तो मैं जानता हूँ, मेरे मिलने का पता भी मैं आकर देता हूँ. భగవాన్ వాచ ఉంది పిల్లలందరి గురించి. పిల్లలు గురువు యొక్క మతం, శాస్త్రాల యొక్క మతం ఇదేమి నా మతం కాదు కదా, కేవలం బాబా అంటున్నారు ఈ విధంగా అవన్నీ మీరు భక్తిలో చేస్తూనే వచ్చారు, వాటి వేటితో పరమాత్ముని అయితే కలుసుకోలేరు. శివ్ బాబా యొక్క శ్రేష్టమైన మతం బాబానే వచ్చి స్వయంగా ఇస్తారు. ఉన్కే పహలే మేరీ అడ్రస్ కోయి నహీ జాన్తే. బాబా వచ్చి తన పరిచయం తెలియజేయనంత వరకు ఇంకా బాబా యొక్క పరిచయం కూడా ఎవ్వరికీ తెలియదు అంటున్నారు. गीता में बल भगवान वाच है, परंतु गीता भी मनुष्य ने सुनाई है. भगवान तो स्वयं ज्ञान का सागर है. भगवान ने जो महावाक्य सुनाया उनको यादगार फिर गीता बनाई है. మరి భగవంతుడు ఏ మహావాక్యాలనైతే వినిపించారో దానికి గుర్తుగానే భగవద్గీతను తయారు చేశారు కదా. यह विद्वान पंडित आचार्य कहते हैं परमात्मा ने संस्कृत में महावाक्य उच्चारण किए, उसे सीखने बिगर परमात्मा मिल नहीं सकता. పరమాత్ముడే వచ్చి స్వయంగా మనకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఎలా భగవంతుని మనం చేరగలుగుతాం? यह तो और ही उल्टा कर्म कांड में फंसाते हैं. वेद शास्त्र पढ़ सीढ़ी चढ़ जावे फिर उतना ही उतरना पड़े. ఇంకా రకరకాల కర్మకాండాలు భక్తి మార్గంలో చూస్తూ ఉంటాం, ఉల్టా ఉల్టా ఉంటాయి.
బాబా అంటున్నారు వాటి ద్వారా ఇంకా ఇంకా కిందికే మనం వస్తూ వచ్చాము. ఉన్కో బులాయే ఏక్ పరమాత్మసే బుద్ధి యోగ్ జోడ్నా పడే. కావున వాటన్నింటినీ మరచి ఒక్క పరమాత్మతో బుద్ధి యోగం జోడించాలి. क्योंकि परमात्मा साफ कहते हैं इन कर्मकांड वेद शास्त्र पढ़ने से मेरी प्राप्ति नहीं होती. కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు కూడా మనకు క్లియర్గా అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ చదవడం వలన శాస్త్రాలు వేదాలు నన్నైతే మీరు చేరలేరు అని బాబా అంటున్నారు. देखो ध्रुव प्रहलाद मीरा ने क्या शास्त्र पढ़ा, यहाँ तो पढ़ा हुआ भी सब बोलना पड़ता है. బాబా అంటున్నారు ధ్రువుడు ప్రహ్లాదుడు మీరా వీళ్ళందరూ ఏ శాస్త్రాలు చదివారు, చదివినవే అన్నీ మర్చిపోవాలి అంటున్నారు. जैसे अर्जुन ने पढ़ा था तो उनको भी भूलना पड़े. भगवान के साफ महावाक्य है श्वासोश्वास मुझे याद करो, तो इसमें कुछ भी करने की जरूरत नहीं है. బాబా ఏమంటున్నారు, ఇంతకాలం చదివినటువంటివి అన్నీ మర్చిపోండి, ఇంకా కొత్తగా ఏది చదవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు బాబా వినిపించేటువంటి ఈ యొక్క మురళియే అన్ని వేదశాస్త్రాలు అన్నింటికి తల్లి. ఇదే అన్నిటి యొక్క సారం. ఒక్క మురళిని మనం పర్ఫెక్ట్ అవుతే, ఒక్క మురళిలో చెప్పేటువంటి మహావాక్యాలను ఆచరిస్తే ఇదే అన్నిటి సారము అంటున్నారు. కాబట్టి బాబా పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు శ్వాస శ్వాసలో నన్ను జ్ఞాపకం చేయండి అని. ఇందులో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని. जब तक यह ज्ञान नहीं है तो भक्ति मार्ग चलता है. ఎప్పటి వరకైతే ఈ జ్ఞానం ఉండదో ఇంకా భక్తి మార్గం నడుస్తూనే ఉంటుంది. परंतु ज्ञान का दीपक जग जाता है तो कर्मकांड छूट जाते हैं. మరి బాబా అంటున్నారు జ్ఞాన దీపం ఎప్పుడైతే వెలుగుతుందో భక్తి మార్గం ఇంకా తగ్గుతూ వస్తుంది. क्योंकि कर्मकांड करते करते अगर शरीर छूट जाए तो फायदा क्या मिला. ఇంకా జ్ఞానం తెలిసి కూడా భక్తి మార్గంవే చేస్తూ చేస్తూ శరీరం విడిచిపెట్టారనుకోండి, ఇంకా పొందే ప్రాప్తి లాభం ఏముంటుంది. ప్రాలబ్ధతో బనీ నహి కర్మ బంధన్ కే హిసాబ్ కితాబ్ సే తో ముక్తి మిలి నహి. బాబా అంటున్నారు ప్రాలబ్ధం అయితే తయారు చేసుకోనట్లే కదా, కర్మబంధనం యొక్క లెక్క ఖాతాతో ముక్తి అయితే లభించదు కదా. లోగ్ తో సమజ్తే హే झूठ ना बोलना चोरी ना करना किसी को दुख ना देना यह अच्छा कर्म है, परंतु यहाँ तो सदा काल के लिए कर्मों की बंधाईमानी से छूटना है और विकर्मों की जड़ से निकलना है. ఇంకా లౌకికంగా ఏమనుకుంటూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం, ఎలాంటి దొంగతనం చేయకుండా ఉండడం, ఎవరికి దుఃఖం ఇవ్వకుండా ఉండడం, ఇవే మంచి కర్మలు అని అనుకుంటూ ఉంటారు. కానీ మమ్మ అంటూ ఉన్నారు ఇక్కడైతే వికర్మల నుండి రక్షించుకోవడం, వికారాలను మూలంతో సహా తొలగించుకోవడం, ఇది కదా ఇక్కడ బాబా మనకు నేర్పిస్తున్నటువంటిది. हम तो अब चाहते हैं ऐसा बीज डाले जिससे अच्छे कर्मों का झाड़ निकले. इसलिए मनुष्य जीवन में अपने कार्य को जान श्रेष्ठ कर्म करने हैं. బాబా అయితే ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు మంచి కర్మలు చేయండి. ఈ విధంగా ఎలాంటి విత్తనాలను నాటుకోవాలి అంటే దీని ద్వారా ఈ విధంగా ఏం రావాలి, ఒక మంచి ఫలాల యొక్క వృక్షం అనేది వికసించాలి అని అంటూ ఉన్నారు. बाकी परमात्मा को जो जितना पहचानते हैं उतना ही नजदीक आते हैं. ఇంకా పరమాత్ముని ఎవరు ఎంతగా గుర్తిస్తారో అంత సమీపంగా వస్తారు. सब राज पार ब्रह्म में रहने वाला परमात्मा आताल पाताल से जो उस पार है वो आकर सुनाता है. మరి రహస్యాలన్నీ కూడా పరబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి పరమాత్ముడు, అన్నింటికంటే పైన ఉన్నటువంటి పరమాత్ముడే వచ్చి స్వయంగా వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఏ శ్రేష్ఠ కర్మలు సంగమ యుగంలో చేస్తే ఎలాంటి ప్రాలబ్ధం తయారు చేసుకోవచ్చో వివరిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రేష్ఠ కర్మలు చేయడం సంగమ యుగంలో మాత్రమే మనకు లభించే గొప్ప శిక్షణ. ఓం శాంతి. ఈరోజటి స్వమానము, నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త. నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త.